ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. పిల్లలారా, అందరూ జాగ్రత్తగా చూడండి. ఇలాంటి షోని మీరు ఎప్పటికీ చూసే ఉండరు. జరిగే మ్యాజిక్ షోలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు తెలుసా? జడ్జ్ చేయండి చూద్దాం. సరే, నేనే మీకు ఒక హింట్ ఇస్తాను. వాళ్ళ టీమే నంబర్ 1. అదేంటంటే టాప్ జోడీ. చెప్పండి. నంబర్ 1 నంబర్ 1 నంబర్ 1 నంబర్ 1. నాకు తెలిసినంత వరకు వీళ్ళేదో పెద్దగా చేసి చూపిస్తారనుకుంటున్నా. మీరేమంటున్నారు? ఇప్పుడు దీన్ని బీట్ చేసి చూపించగలవా రుద్ర? వెరీ గుడ్ జెనీ. ఇదే నాకు తెలిసి నువ్వు బెస్ట్ మ్యాజిక్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం కానూన్ గో. మేడం కానూన్ గో ఇంప్రెస్ అయితే అంటే ఫస్ట్ నెంబర్ మనకే దొరుకుతుంది. ఇది నిజంగానే చాలా బాగుంది రుద్ర. అంటే దీనికంటే బెటర్ గా మనం ఏదో ఒకటి చేయాలి. డోంట్ వరీ మైరా. అవును మైరా, రుద్ర మ్యాజిక్ ని, రుద్ర ఏజ్ ని నువ్వు అస్సలు సందేహించకూడదు. ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడండి. సో రుద్ర, ఈ రోజు కొత్తగా ఏం చేస్తావు నువ్వు? అదొక సర్ప్రైజ్ మేడం కానూన్గో. రుద్ర ரொம்ப జాలియా இருக்குலையா? ये 22 का केक वुड क्रिएटर. వెరీ గుడ్ రుద్ర. నువ్వు డిఫరెంట్ గా ఏదో ఒకటి చేసి అందరి మనసుని దోచుకుంటున్నావు రుద్ర. చాలా బాగుంది. మేడం కానూన్గో, మ్యాజిక్ అనేది అందరినీ సంతోషపరచాలి. అది కూడా చేయలేకపోతే మరి మ్యాజిక్ ఎందుకు? ఈ రుద్ర ఎప్పుడు చూసినా మనం ఏం చేసినా చెడ్డ కొడతాడు. ఇంకా చాలు, చాలా ఓవర్ గా వెళ్తుంది. ఎప్పుడు ఈ రుద్ర జెన్నీ అండ్ జాడీని ఓడిస్తున్నాడు. నాకు వచ్చే కోపానికి. నా ప్రియమైన చెల్లి, నువ్వు అసలు దేనికి దిగులు పడకూడదు. ఈ శాఖలు ఎప్పుడు కూడా నీతోనే కదా ఉంటాడు. నువ్వు ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే భయం కూడా నన్ను చూసి భయపడుతుంది. ఎందుకంటే నేనే శాఖా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు నేను ఆ రుద్రాన్ని బాగా ఇరికిస్తాను. వాడు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మనం కళ్ళారా చూద్దాం. అప్పుడే నా జెన్నీ జోడీ నంబర్ 1 గా వస్తారు. త్వరగా కానీ షకల్. ఇప్పుడు నేను వెంటనే మొదలు పెడతాను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నా పేరు షాకాల్. వరుణ్ అస్సలు మారాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి, త్వరగా రండి, రక్షించండి. ఏం చేస్తున్నావు? సెక్యూరిటీ, పిల్లల్ని చూసుకో. అరే ఇదేంటి? ఎందుకని నా వెనక వస్తున్నావు? రుద్ర, ఏమన్నా చెయ్యి. నాకు తెలిసి ఇవన్నీ మ్యాజికల్ క్రీచర్స్. భయపడే అవసరమే లేదు. ఇవి తెలియకుండా ఇటువైపు వచ్చినట్టున్నాయి. అన్ని ఇప్పుడే వెళ్ళిపోతాయి. ఈ బాయిస్కా టైం మారాలి. స్లో. ఈ స్ట్రింగ్ భలే మాయమైపోతున్నాయి.
ఫ్రెండ్స్ పై దాడి చేస్తావా? ఇప్పుడు మిమ్మల్ని నేను వదిలిపెట్టను. షాకాల్, వీడు వదిలేలా లేడే. అవును, వాడు కూడా వెనకాలే వస్తారే కదా ఇరుక్కుంటాడు. నేను గొప్ప మాంత్రికుణ్ణి, మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్, షాకాల్, షాకాల్. రుద్ర నుంచి తప్పించుకోలేరు. వెల్కమ్, వెల్కమ్ రుద్రా, వెల్కమ్. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. మీరు అద్భుతమైన పని చేశారు. అయితే రుద్రా, నా బ్రహ్మాండమైన అద్భుతమైన ఈ మాయ గుహ లోపల నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. షకాల్, ఇదంతా నీ ప్లానేనా? అవును రుద్రా, అవును. ఇక నుంచి నువ్వు ఈ గుహ లోపల ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడడం నీ వల్ల కాని ఒక పని. నీ వల్ల కుదరదు. నువ్వు అసలు ఏవి చెయ్యలేవు. రుద్ర, నువ్వు బానే ఉన్నావు కదా? మరా వరుణ్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇదంతా షాకాల్ చేసిందే. ఏమైనా సరే నిన్ను ఇక్కడికి ఇలా ఒంటరిగా వదిలేసి మేము అక్కడ ఉండలేము. సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు ఈ ముగ్గురు మిత్రులు ఒకే చోటలో ఉండి అంతమైపోబోతున్నారు. తప్పించుకోలేరు. తప్పించుకోలేరు. నన్ను కొట్టి నువ్విప్పుడు చాలా పెద్ద తప్పు చేసావు రుద్రా. ఇంకా సేపట్లో నువ్వు ఇదే చోట ధ్వంసమైపోబోతున్నావు. అదే బాగా తన్నులు తిన్నావు కదా, నువ్వు ఇంకా మారవా? రుద్రా, నేను వీడిని చూసుకుంటానులే. ఎప్పుడు కూడా ఇక్కడికి స్టింగ్ వస్తుందన్న అవసరం లేదు కదా. అయిపోయింది, ఎవరైనా వచ్చి కాపాడండి. చూడండి, వీడు కమోడా కాదు, వీడు నా ఫ్రెండ్ కమోడా. షాకాల్, ఇలాంటి పిల్లల్ని తిని చాలా కాలమయ్యింది. ఇవాళ నువ్వు ఇచ్చిన మాటని కాపాడావు. ఒక్కరిని కాదు, ముగ్గురిని తినటానికి ఇచ్చావు. వా, నన్ను నువ్వు సంతోష పెట్టావు. నువ్వు నీ కడుపు నిండేంత వరకు ఆకలి తీర్చుకో. అప్పుడే నా పగ తీర్చుకోవాలన్న కసి, ఆకలి నెరవేరుతుంది కమోడా. వీడి నోట్లో నుంచి లేజర్ వస్తుంది. మీకు అవకాశం దొరికినప్పుడే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాల్సింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడే ధ్వంసం చేయబోతున్నాను.
వీడిప్పుడు మిమ్మల్ని మింగేస్తాడు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నా పేరు షాగాల్. రుద్రా, నీ కథ ముగిసింది. నా మిత్రుడు నిన్ను మింగేయబోతున్నాడు. నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ నా మ్యాజిక్ పని చేయదు, కానీ కోమోడోన్ మ్యాజిక్ పని చేస్తుంది. రుద్రా, నీ మ్యాజిక్ ని నువ్వు చూపించావు. ఇక వెంటనే నువ్వు నా కడుపులోకి వెళ్ళి నా ఆకలిని తీర్చు. వరుణ్, మైరా, కమ్ ఆన్. వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి తప్పించుకున్నారు. నేను వాళ్ళ చేతిలో ఓడిపోయాను. కుమోడాన్, నేను నీకు చెప్పింది ఒకే ఒక పని, కానీ ఆ పని నేను సవ్యంగా చెయ్యలేదు. కోమోడాన్ ఎప్పటికీ ఓడిపోడు. మేడం కానన్గో, మీ సెక్యూరిటీ, వెంటనే అందరూ వెళ్ళిపోండి. కానీ రుద్ర, ఏమైంది? ఇక్కడ చాలా మంది ఉన్నారు. అద్భుతమైన విందు నా కంటి ముందు కనిపిస్తోంది. మీరు అనవసరంగా తప్పించుకోవడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే మీరు తప్పించుకోలేరు. Zibaiska Big Shield Creator. మైరా, కోమోడాన్ని బిజీగా ఉంచుతాను. నువ్వు మ్యాజిక్ స్పేస్ బుక్ లో చూడు. వీడిని కంట్రోల్ చేసే మార్గం ఉంటుంది. ఓకే రుద్ర. అలాజార్ సార్, ఈ కొమోడోని నాశనం చేసేటట్టు ఏదైనా స్పెల్ ఉందా సార్? ఖచ్చితంగా ఉండాలి. ఇదిగో ఈ బుక్ లో చూడు, ఖచ్చితంగా ఏదో స్పెల్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అలాజార్ సార్. టీచర్స్, కమ్ ఆన్, రుద్రకి మన సహాయం కావాలి. మీరందరూ ఇలాగ నాతో నడుచుకోకూడదు.
నువ్వేం చేస్తున్నావు కొమోడో? ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోవడానికైనా నిన్ను కష్టపడి నేను ఇక్కడికి రప్పించాను కొమోడాన్. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకండి. చిన్న పురుగుల్లాగా దాక్కుంటున్నారు చూడు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. నువ్వు చాలా మంచి పని చేసావు కొమోడాన్. పాపం వీళ్ళు పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయినట్టున్నారే. అవునా? ఈ సమయంలో వీళ్ళ మీద చల్లటి గాలి పడిందంటే వీళ్ళ అలసట పూర్తిగా తగ్గిపోతుంది కదా. ఏమంటావు? అదే విధంగా వీళ్ళు వెళ్ళిపోతారు. మైరా వరుణ్, ఏదైనా దొరికిందా? లేదు రుద్ర, ఇంకా మాకేం దొరకలేదు. నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. దొరికింది. రుద్ర, కమోడాన్ని ఓడించడానికి ఒకే ఒక దారి ఉంది. నువ్వు దాని ఏంటి? రుద్ర, మరి ఇప్పుడు ఏం చేస్తాం? వాడిని ఎలా ఓడిస్తామని రుద్రకి మనం ఎలా చెప్తాం? ఐడియా. అరే, అదేంటిది? దొరికింది. కొమోడోని ఓడించడానికి ఒక మార్గమే ఉంది. అందుకోసం తన పొట్టలోకి వెళ్లాల్సి ఉంటుంది. వాడి బాడీ బయట స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల బయట నుంచి అటాక్ చేస్తే వాడికి అసలేం కాదు. నీ పవర్ ఇంతేనా? నేను కొమోడోన్ చాలా పవర్ఫుల్ అని విన్నానే, కానీ నీకు అంత పవర్ లేదు. ఏమన్నావు? నా పవర్ని చూసి కూడా నీకు భయం రావట్లేదేంటి? ఇప్పుడు నీ సంగతి తెలుస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకు. ఇబైస్కా సిబైస్కా కవచ్ లేయర్ క్రియేటో. చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ఇదే ఆ చోట అయి ఉంటుంది. నేను ఇప్పుడు లోపలికి వచ్చేసాను. ఇబైస్కా సిబైస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరతా కానీ నేను తప్పించుకోలేను. ఎక్కడికి బయలుదేరారు ఈగల్ గాడ్స్? వదలండి, వదలండి, నన్ను వదలండి. షాకాల్,
ముందు చెప్పు, నువ్వెందుకని ఇదంతా చేసావు? అది నేను ఇదంతా అసలు ఎందుకు చేశానంటే అది ఒకసారి వీళ్ళు అందరినీ చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలి. మేడం కానంగో వీడిని నా దగ్గరే వదిలే. నేను ఎలా పనిష్మెంట్ ఇచ్చాలంటే ఈ దగ్గరగా వాడు ఎప్పుడు చేయలేదు. ఈ రుద్ర మళ్ళీ హీరో అయ్యాడు. థ్యాంక్ యూ రుద్ర, మళ్ళీ ఈ మొత్తం అకాడమీని నువ్వే రక్షించేశావు. నీలాంటి ఒక స్టూడెంట్ మా స్కూల్లో ఉండడం చాలా మాకు గౌరవంగా ఉంది. 1 సెకండ్. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక్కనే ఇదంతా చేయలేదు, మేమందరం కలిసే చేసాము. అందుకనే కదా చెప్తున్నారు, రుద్ర ఒక వయసుని తర్వాత మ్యాజిక్ ని అనుమానపడకూడదు. రుద్ర మంత్రాన్ని, రుద్ర మ్యాజిక్ ని ఎప్పుడు సందేహించకూడదా? జెనీ, దీనికంత టెన్షన్ అవ్వకు. రుద్రాని మనం ఇంకోసారి చూసుకుందాం. నెక్స్ట్ కాన్స్టలేషన్ నేను మీకు చూపించబోయేది అదే ఒరైన్ ద హంటర్. అది చాలా పెద్ద ప్రామినెంట్ కాన్స్టలేషన్. దాన్ని మీరు లోకంలో ఎక్కడి నుంచైనా చూడొచ్చు. దీని గురించి ఇంకా వివరాలు చెప్పబోయేది ఇవాళ నా డెడికేటెడ్ స్టూడెంట్ రుద్ర. ఒరైన్ మీనింగ్ ద లైట్ ఆఫ్ హెవెన్ ఇలా కూడా చెప్తారు. ఎంతో మంది వారియర్స్ వాళ్ళ శత్రువుల్ని ఓడించడానికి ఒరైన్ దగ్గర నుంచి శక్తిని పొందారు. అందువల్ల ఈ కాన్స్టిట్యూషన్ ని ఎ సైన్ ఆఫ్ విక్టరీ ఓవర్ ఎనిమీస్ అని కూడా చెప్తారు. మీరు సరిగ్గా చూస్తే ఒరైన్ చేతిలో స్వాడ్ కూడా కనిపిస్తుంది. మాకు సంబంధించిన దాని వరకు అయితే రుద్రనే మా ఊరాయన్. వాడు ఉంటే ఏ ఎనిమి మమ్మల్ని అసలు ఏమీ చేయలేడు. రుద్ర ఎనిమీస్ దగ్గర నుంచి మనల్ని కాపాడతారు, కానీ నీ మ్యాజిక్ నుంచి నన్ను ఎవరు కాపాడతారు? వెరీ ఫనీ. టెలిస్కోప్ అడ్జస్ట్ అయిపోయింది, అందువల్ల మీకు ఒరైన్ క్లియర్ గా కనిపిస్తుంది. కిడ్స్ గెట్ ఇన్ లైన్. అప్పుడే మీరు ఒక్కొక్కరు కలిసి ఒరైన్ ని చూడగలరు. జెనీ, ఒరాయన్ని సరిగ్గా చూడు. తర్వాత ఆయన దగ్గర నుంచి రుద్ర, మైరా, వరుణ్ణి ఓడించడానికి పవర్స్ ని ఆయన దగ్గర నుంచి లాక్కో. ఒరాయన్ యొక్క స్వాడ్ ఎక్కడుంది? రైట్ లో చూడు, స్టార్స్ ఉంటాయి. అదే ఒరైన్ స్వాడ్. నాకేమి కనిపించట్లేదే. అదేలా నీకు తెలియలేదు? ఓ నో, ఇదెలా సాధ్యం? వెయిట్, నేను చూసి చెప్తాను. సార్, ఐ థింక్ మీరు ఇది చూడాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు భయంగా ఉంది. ఎవరైతే నా స్వాడ్ ని తీశారో వెంటనే ఆ స్వాడ్ ని నాకు తిరిగి ఇవ్వాలి ఆజ్ఞాపిస్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ ని ఉపయోగించి కాసేపటి ముందే నా స్వాడ్ ని ఎవరో లాక్కున్నారు. నేను మీ అందరికీ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నా స్వాడ్ ని తిరిగి ఇచ్చేయండి, లేకపోతే నేను మర్చిపోతాను ఇదొక స్కూల్ అని, ఇక్కడ పిల్లలు ఉన్నారని. ఒరైన్, దయచేసి నన్ను నమ్మండి. నేను, నా టీచర్సో, నా స్టూడెంట్సో ఎప్పుడు కూడా ఇలా చేసిందే లేదు. అయితే నా స్వాడ్ మీ స్కూల్ లోపల ఏం చేస్తోంది? ఒరైన్, బిలీవ్ మీ, ఇది ఎలా జరిగిందో కూడా మాకు తెలీదు. ఒకవేళ మా స్టూడెంట్సో లేకపోతే టీచర్సో లేకపోతే ఇంకెవరన్నా ఈ పనిలో ఇన్వాల్వ్ అయ్యుంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షనే వేస్తాం. రుద్ర, స్కూల్ లోపలికి వెళ్ళి ఆయన స్కాట్ తీసుకొచ్చివ్వు. నాకు మ్యాప్ అవసరపడుతుంది. అరే, ఇదేంటిది? స్వాడ్ ఒకే సమయంలో 4 చోట్ల ఎలా ఉండగలదు? చెప్పు రుద్ర, ఏమైంది? మేడం,
స్కూల్ లోపలికి వచ్చాకే అర్థమైంది. స్వాడ్ మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంది. ఎవరో మనందరినీ మిస్లీడ్ చేయాలనుకుంటున్నారు. ఏంటి? మనం రుద్రాకి హెల్ప్ చేసి తీరాలి. మంచి వేళ మీరు వచ్చేసారు. ఇలా చూడండి. స్వాట్ మల్టిపుల్ లొకేషన్స్ లో ఎలా ఉంటుంది రుద్రా? మీకు ఆ విషయం తెలీదు. ఓరైన్తో ఆటలాడితే ఏం పరిస్థితి అవుతుందో మీకు తెలీదు. ఇలా చూడండి, నన్ను నమ్మండి. మేము అలాగే ఏమీ చేయలేదు. మీ స్క్వాడ్ ని వెతికివ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. హెల్పా? ఓరాయన్కి ఎవరి హెల్ప్ అక్కర్లేదు. నాకు బాగా తెలుసు నేను పోగొట్టుకున్న వస్తువుని ఎలాగ తీసుకురావాలో. పరిగెత్తండి, అందరూ స్కూల్ లోపలికి పరిగెత్తండి. రుద్ర, వరెన్ స్క్వాడ్ ని వెంటనే వెతకండి. ఆయన పవర్ కు ముందు ఖచ్చితంగా మన సీల్డ్ అస్సలు తట్టుకోలేదు. త్వరగా. ఓ నో, ఒరైన్ మనపై దాడిని స్టార్ట్ చేశారు. స్క్వాడ్ ని వెంటనే వెతకాలి. మీరు కూడా మ్యాప్ ని తీసుకోండి త్వరగా. లెట్స్ స్ప్లిట్ అప్. రుద్ర, వరైన్ స్క్వాడ్ ని నేనే తీశాను. అవును, దాని గురించి చెప్పే సమయం ఇది కాదు. స్క్వాడ్ వాంట్ రూమ్ లో ఉంది. త్వరగా వెళ్ళండి. ఒరేయ్, ఆగండి. మీ స్వాడ్ దొరికింది. రుద్ర, నువ్వెందుకని ఇలా చేశావు? ఈ స్వాడు నీకెక్కడి నుంచి దొరికింది? వాంట్ రూమ్ నుంచి. మీరే కదా ఇక్కడ దాచింది. గెలాక్సీ గాడ్స్ చెప్పటం వల్ల, దాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల నేను లైబ్రరీలో దాన్ని దాచి ఉంచాను. అయితే ఇదే స్వాడ్. అసలు నాకేం జరుగుతోంది? నేను ఎందుకో వీక్ అయిపోతున్నాను. నా ఎనర్జీ. షాడో మ్యాన్, సరైన చోటికి లొకేషన్ పంపించినందుకు చాలా సంతోషం సెక్యూరిటీ. మీరు తప్పించుకోలేరు. మీరు చేసింది అసలేం బాగాలేదు. మొదటి సన్ రే ఈ గ్లాస్ ట్యూబ్ మీద పడినప్పుడు ఈ గ్లాస్ విరిగిపోతుంది. మీరు స్పేస్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఎప్పటికీ ఫ్లోట్ అవుతూ ఉంటారు. రుద్ర, షాడో మ్యాన్ పరిగెడుతున్నాడు. మీరు రుద్ర నుంచి తప్పించుకోలేరు. నేను వస్తున్నాను. అతను ఇక్కడ మాయమైపోయారు. ఇబాయిస్కా క్లౌడ్ క్లియరో. అదిగో అక్కడ ఉన్నారు షాడో మ్యాన్. ఇప్పుడు ఆట మొదలవుతుంది. నా షాడోస్ ఎలా వచ్చాయి? మైరా, వరుణ్, జాగ్రత్త.
నా షాడోతోనే ఫైట్ చేయడం వింతగా ఉంది. ఏం చేయమంటారు? ఇవి వస్తూనే ఉన్నాయి. Ringo, ring! Destroy these things! రుద్ర అలా చూడు, అది చాలా వేగంగా లోపలికి వెళుతోంది. ముందు ఫ్రెండ్స్ ని కాపాడదాం, దాన్ని నేను తర్వాత చూసుకుంటాను. ఆగు షాడో మ్యాన్. Zibaiska location coordinate creator. రుద్ర, నువ్వు బానే ఉన్నావు కదా? రుద్ర, షాడో మ్యాన్ ఒరాయన్ యొక్క స్వార్డ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? డోంట్ వరీ, పోర్టల్ క్లోజ్ అయ్యే లోపు నేను బ్రిడ్జ్ బ్యాండ్ లో అతని కోఆర్డినేట్స్ ని క్యాప్చర్ చేశాను. కానీ ఆ షాడో మ్యాన్ ఎవరు? అలాగే ఆ ఓరియన్ స్వార్డ్ ఎందుకని కావాలి? ఈ ప్రశ్నకి సమాధానం షాడో మ్యాన్ దగ్గరే ఉంది. ఎనీవే, మన టీచర్ ఇంకా ఒరాయన్ ని కాపాడడానికి ఎక్కువ సమయం లేదు. లెట్స్ మూవ్ ఫాస్ట్. మైరా, రుద్ర, నాకేమీ కనిపించడం లేదు. మీరిద్దరూ బానే ఉన్నారుగా? రుద్ర, మనం తప్పైన చోటుకొచ్చి చేరుకున్నామా ఏంటి? వరుణ్, నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను వరుణ్. కానీ మనం ఇప్పుడు త్వరగా ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెతకాలి. అప్పుడే మనం యాక్చువల్ గా ఎక్కడున్నామో తెలుస్తుంది. నా వెల్కమ్ ఎలా ఉంది? మీ షాడో గ్లోబ్స్ లో ఇరుక్కున్న ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ గా ఉంది కదూ. అలాగే నువ్వు ఇంత దూరం రావటం చాలా మంచి పని అయింది. అప్పుడు మీరు నా గ్రేట్నెస్ విట్నెస్ చేయవచ్చు. సన్ రైజ్ కి అరగంట ముందుగా ఒరాన్ యొక్క స్వాడ్ సహాయం వల్ల సోల్డ్రాక్ కేవ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న జపాస్టోన్ ని నేను తీసుకువెళ్తాను. అప్పుడు నేను నా ట్రైబో ప్రజల యొక్క షాడోస్ తో కలిసి వాళ్ళ మైండ్స్ ను కూడా నేను కంట్రోల్ చేయగలను. గైస్, మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ షాడోస్ ని ఎలాగైనా వెరక్కొట్టాలి. షాడోస్ ని వెరక్కొట్టడానికి మనకు ఒక స్ట్రాంగ్ లైట్ సోర్స్ అవసరం. ఎక్స్పెక్ట్రో లైటో. నీ మ్యాజిక్ కి నా మీద అసలు ఎందుకు ఇంత పగ నాకు అసలు అర్థం కావడం లేదు. సన్ రైజ్ కి ఇంకో 40 మినిట్సే ఉంది. షాడో మ్యాన్ కేవ్ కి వెళ్ళుంటారు. కానీ మనం అసలు కేవ్ దాకా ఎలా వెళ్ళగలం? మమ్మీ, ఏమైనా చెప్పండి. మిమ్మల్ని అక్కడి నుండి బయటికి తీసుకురావడానికి ఏమైనా స్పెల్ ఉందా? పిల్లలు, మీరిద్దరూ టెన్షన్ అవ్వకండి. మన ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మనకేదో మార్గం దొరుకుతుంది. అరగంటలో సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు మనందరికీ ఒరైన్ కు కూడా ఒకే నమ్మకం రుద్రాని. మీరేమీ బాధపడకండి మేడం కనుగో, నాకు రుద్ర మీద పూర్తి నమ్మకం ఉంది. షాడో మ్యాన్ దగ్గర నుంచి స్క్వాడ్ని తీసుకొచ్చి ఒరైన్ దగ్గర ఇస్తాడు. అలా జరిగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే నా పిల్లలకి ఏమవుతుందో తెలియట్లేదు.
కేవ్కి వెళ్ళే దారి మనకి తెలియదు, కానీ ఆ డ్రోన్స్ కి తెలుసు. కానీ అవి మనల్ని ఎందుకు తీసుకువెళ్ళాలి? ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను హిప్నటైజ్ చేసి నా ఫామ్ కి మారి వరెన్ యొక్క స్క్వాడ్ ని తీసుకొని కేవ్ వైపే వెళ్ళుంటాడు. వెళ్ళండి. ఆఖరిగా శబాష్! ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఖడ్గం నాకు సొంతమయ్యింది. ఈ ప్రపంచమంతా ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉంది. Not so soon, Shadow Man. నీ తెలివితేటల్ని నేను వాడుకున్నాను, నాకు ఉపయోగపడతాయని. రుద్ర ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు? వాడు బాగానే ఉంటుంటాడు కదా. వరుణ్ రా, మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఎలా వెళ్తాం? కేవ్ మొత్తం విరిగిపోయింది కదా.
అన్నావు కదా. గాయ్స్, సూర్యుడు ఉదయిస్తున్నాడు. త్వరగా మనం ఏమైనా చేయాలి. కానీ రుద్ర ఏమైపోయాడో తెలియట్లేదే. స్వాడిని తీసుకురావడానికి ఎందుకు ఇంతసేపు చేస్తున్నాడు? ఒరాయన్, మీకు మీ స్వాడ్ తిరిగి దక్కింది. ఆ షాడో మ్యాన్ కి పడే శిక్షని మా టీచర్స్ కి ఇవ్వకండి. గెలాక్సీ యొక్క గాడ్ దగ్గర నేను ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళు నిన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తూనే ఉన్నారు. దానికి ఏం శిక్ష చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు మళ్ళీ మమ్మల్ని అందరినీ రక్షించేశావు. నిన్ను అనుకుంటే గర్వంగా ఉంది. అండ్ వరుణ్కి, మైరాకి చాలా కృతజ్ఞతలు. చేరుకున్నాం. ఈ స్వీట్ ని చిల్లి రుద్ర కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసము తయారు చేశాడు. అందుకే నేను ఇది రుద్రకి ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఏదో జరుగుతుంది. మనసుంటే మార్పు ఉంటుంది. ఇలా వచ్చి ఇరుక్కుపోయా కదా. రుద్ర వచ్చి కాపాడు. రుద్ర కాపాడు. రంగీలా, మీరు వెంటనే అటువైపు వెళ్ళిపోండి. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. రుద్ర, ఇది నన్ను లాగేసి వెళ్ళిపోతుంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని.
నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. ఆ రుద్ర అక్కడ బిజీగా ఉన్నాడు, కానీ నేను ఇక్కడ నా పని మొదలు పెట్టబోతున్నాను. నేను చూడటానికి ఇప్పుడు ఎలా ఉన్నాను? ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ రంగీలా, నువ్వు అసలు ఇక్కడికి... సార్ మెజెస్టికో, మీరిక్కడ? రంగీలా, నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉన్నావు. దాంతో పాటు ప్రజల్ని సంతోష పెడుతున్నావు. మ్యాజిక్ తో నువ్వు వంట కూడా చేస్తున్నావు. ఇంకా మహావీరుడు కూడా. నా ఆశ ఏంటంటే ఈ స్కూల్ కి నీలాంటి ఒక ప్రిన్సిపల్ అవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళని సంతోష పెడతావు. వెళ్ళు, ఇవాటి నుంచి నేను నిన్ను ప్రిన్సిపల్ చేస్తున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను స్కూల్ ప్రిన్సిపల్ నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ ప్రిన్సిపల్ సార్. ఇదిగో స్వీట్స్. మేడం కానుంగో దగ్గరికి వెళ్ళు. ముందు తనకి లడ్డూలు ఇవ్వు. ఆ తర్వాత సంతోష వార్తని చెప్పు, నేను నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశానని. దాంతోపాటు రుద్రాకుడును లడ్డూని ఇవ్వాలి. ఆ తర్వాత చెప్పు, సార్ మెజెస్టిక్ నిన్ను ప్రిన్సిపల్ చేశారని చెప్పు. సరేనా? బయలుదేరు, త్వరగా వెళ్ళు. స్కూల్ ఒక కొత్త ప్రిన్సిపల్ కోసం ఎదురు చూస్తుంది. రంగీలాకి బదులుగా నన్ను ప్రిన్సిపల్ చేసి ఉండొచ్చు కదా. ఈ రంగీలా ద్వారానే నేను ఆ రుద్రాన్ని స్కూల్ నుంచి తరిమేయబోతున్నాను. ఒక్కసారి ఊహించుకో, వాడే స్వయంగా స్కూల్ వదిలి పారిపోతాడు. ఇప్పుడు ఒకే ఒక్కసారి ఆ రుద్రాన్ని బాగా అవమానిస్తాను. ఆ తర్వాత నిన్ను నేను ప్రిన్సిపాల్ గా చేస్తాను. ఏమంటావు? చెప్పు సిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఒక హ్యాపీ న్యూస్. ముందు స్వీట్ తీసుకోండి. సరే, ఎందుకని ఇప్పుడు లడ్డు ఇస్తున్నావు? మేడం, సార్ మెజెస్టికో నన్ను స్కూల్ ప్రిన్సిపాల్ ని చేశాడు. అందరితో కూడా చెప్పండి. మంచిది. ఇది మంచి ఒక శుభవార్తే కదా. రా, ఇక నుంచి ఈ చైర్ నీకే సొంతం. నేను ఇప్పుడే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో హలో ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ప్లీజ్ బీ అటెన్షన్. ఈ రోజు నుంచి ఈ స్కూల్ కి మిస్టర్ రంగీలా అనే ప్రిన్సిపల్. సార్ మెజెస్టికో ఈ పోస్ట్ ఆయనకి ఇచ్చారు. రంగీలా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? మేమందరం నిన్నే వెతుకుతున్నాం. రుద్రారా, ముందుగా ఈ స్వీట్ తినండి, తర్వాత విషయం ఏంటో చెప్తాను. ముందు మేడం కానన్ వచ్చారు నుంచి లెగండి. మీరు చేస్తుంది చాలా తప్పు. రుద్ర, సార్ మెజెస్టికోనే కొత్త ప్రిన్సిపల్ గా రంగీలాని అపాయింట్ చేశారు. సార్ మెజెస్టిక్ రంగీలాని ఎప్పుడు ప్రిన్సిపల్ చేశారు? రుద్ర, తను నన్ను సముద్ర మార్గంలో కలిశాడు. ఆయనే నన్ను ప్రిన్సిపాల్ చేశాడు. ఇదిగో మొదటిగా లడ్డు తినండి. నేను ఇవేం తినను. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. సార్ మెజెస్టిక్ ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ప్రిన్సిపల్ కూడా చేశారు, కానీ మేడం కానన్ గోని అస్సలు కలవలేదు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. రుద్ర ఆగు. రుద్ర ఆగమంటున్నానుగా. చైనా మంచి ప్రిన్సిపల్. రంగీలా, రుద్రాకు నువ్వెందుకు మిఠాయి ఇవ్వలేదు? సార్, తానే తీసుకోలేదు. అరే, నువ్వు ప్రిన్సిపల్ అయ్యా. వాడు నువ్వు చెప్పిన మాట వినాల్సిందే. నువ్వు బాస్వి, వాడు ఒక స్టూడెంటే. నువ్వు నీ అథారిటీని చూపించు. సెక్యూరిటీని వెంటనే పిలిచి ఆర్డర్నివ్వు. రుద్రాన్ని పట్టుకొని నీ దగ్గర తీసుకురామను. ఆ తర్వాత నువ్వు వాడిని గట్టిగా పట్టుకొని ఈ లడ్డూని తినమని చెప్పు. ఎస్ సార్, ఎస్ సార్. మిస్ సెక్యూరిటీ. కంగ్రాచులేషన్ రంగీలా. ఐ మీన్ సార్, మీరు ప్రిన్సిపల్ అయిన విషయం నేను ఇప్పుడే విన్నాను. చెప్పండి, నేను ఏం చెయ్యాలో? రుద్రాన్ని పట్టుకొని నా ముందుకు తీసుకురండి. ఎస్ రంగీలా. సారీ, ఐ మీన్ సార్.
ఏదో తప్పు జరుగుతుంది. ఎవరో మ్యాజిక్ చేసి కంట్రోల్ చేస్తున్నారు. మేడం కానన్ గో రంగీలా వాళ్ళిద్దరిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. రుద్ర ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? పోయి రంగీలని పోయి ప్రిన్సిపల్ చేశారు. మేడం కానుంగో కూడా వాళ్ళు చెప్పిన మాటే వింటున్నారు. నువ్వేమన్నా చెయ్యి. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. రంగీలాన్ని విడిగా తీసుకొచ్చి దాని గురించి అడగాలి. రండి ముందు అతన్ని ట్రాప్ చేద్దాం. ట్రాప్ నంతా ప్రిన్సిపల్ చేయడం అవ్వదు. నువ్వే ట్రాప్ అయ్యావు రుద్ర. రండి రుద్రాన్ని పట్టుకొని తీసుకెళ్ళండి. మీ సెక్యూరిటీ మీరేం చేస్తున్నారు? ప్రిన్సిపల్ సార్ ఆర్డర్ వేశారు. నిన్ను పట్టుకొని తీసుకురమ్మన్నారు. ప్రిన్సిపల్ సార్ చెప్తే చేసే తీరాలి కదా. సారీ రుద్ర, తప్పుగా అనుకోవద్దు. పిల్లలు, ఈ రోజు నుంచి ఈయనే మీ కొత్త ప్రిన్సిపల్. ఈయన ఏం చెప్పినా సరే మీరు చేసే తీరాలి. ఈయన మాట ఎవరు వినకపోతే వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది. ఓకే? అందరినీ కలవటం నాకు సంతోషంగా ఉంది. మొదటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. దానికి ఒకే ఒక మంత్రం ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఏం చెప్పాను? ఇంకా గట్టిగా చెప్పండి. రుద్ర, నేనిక్కడ ప్రిన్సిపల్ అని ముందు నువ్వు తెలుసుకో. నేను లడ్డు ఇవ్వటానికి వస్తే నువ్వు నాకు వద్దని వెళ్ళిపోతున్నావు. ఎందుకు నన్ను అవమానిస్తున్నావు? ఇతన్ని గట్టిగా పట్టుకోండి. మైరా, త్వరగా స్కేట్ బోర్డ్ నీవు. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా! సారీ వరుణ్, సారీ. మైరా, ఈ తాడుని విప్పు. ఏంటిది రుద్ర? కమ్ ఆన్, ఈ బైస్కా స్కేట్ బోర్డ్ ఫ్లైయో. రుద్ర, నాకు మెడని పడుతుంది రుద్ర. హరి రుద్ర ఇక్కడ ఉన్నారు. రంగీలా సార్ నీ మీద కోపంగా ఉన్నారు. ఆయన చెప్పిన మాట వింటే ఏంటి? ఆయన చాలా మంచి ప్రిన్సిపల్. ఎవరో మ్యాజిక్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. అందుకే మీరు రంగీలాని పొగుడుతున్నారు. ఆ మ్యాజిక్ ని సరిచేయడానికి నాకు టైం ఇవ్వండి. ఈ బైస్కా మ్యాజిక్ డిసపియర్. రుద్ర, నువ్వు కాస్త ఓవర్ గానే చేస్తున్నావు. ప్రిన్సిపల్ ఎవరైతే ఏంటి, ఆయన చెప్పిన మాట వినడం నీ బాధ్యత. మేడం ఆలోచించండి, బాగా ఆలోచించండి. సార్ మెజెస్టికో ఇక్కడికి వచ్చారు, కానీ మిమ్మల్ని అసలు కలవలేదు. మీ పర్మిషన్ లేకుండానే రంగీలాని ప్రిన్సిపల్ ని చేశారు. రంగీలాకి ఇదంతా తెలియదు. అతను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. పద. సారీ రుద్ర, నేను ఎలాగైనా కట్టిపడేసి రంగీలా సార్ దగ్గరికి తీసుకెళ్లబోతున్నాను. నాకు కూడా ఒక సందర్భాన్ని ఇవ్వండి. ప్రిన్సిపల్ సారు నాకు కూడా ఆర్డర్ చెప్పారు. వీడిని నేనే తీసుకురావాలంట. ఆయన చెప్పిన పని నేను చెయ్యకపోతే ఆయనకి నా మీద ఒక తప్పుటి ఇంప్రెషన్ కలుగుతుంది.
కాసేపట్లోనే కోలుకుంటారు. పదండి, మనం వెళ్ళి రంగీలాని ఫాలో అవుదాం. ఆయన ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో రంగీలాని కలవడానికి ఖచ్చితంగా వస్తారు. రుద్రాన్ని పట్టుకోండి. ఇతని ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. ఇతనికి డిసిప్లిన్ నేర్పించాలి. స్టూడెంట్స్, Ебайска, зибайска, бум, чик-чик, бум! మనసుంటే మార్గం ఉంటుంది. క్యాచ్ హిమ్. రుద్రాని అంతం చెయ్యండి. చంపేయాలా? వద్దు, రుద్రాన్ని పట్టుకుంటే చాలు. తనకు లడ్డు తినిపించాలి, డిసిప్లిన్ నేర్పించాలి. లేదు, వాడు మిగతా స్టూడెంట్స్ కి బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మారుతున్నాడు. నువ్వు అందరినీ మంచివాడుగా మార్చాలి. అందువల్ల వాడిని అంతం చెయ్యి. వద్దు, ఆపండి. రుద్రాకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. రంగీలా, ఇదంతా షాకాల్ చేసే పనే. సార్, మెజెస్టికో కాదు, అది షాకాల్. వద్దు, ఆపండి. రుద్ర, ఐఎమ్ సారీ. రుద్ర, ఇదేంటి మీ సెక్యూరిటీ ఇక్కడొచ్చి పడుకున్నారు? తినకేమైంది? ఏమైంది? ఓహో, ఏంటి తల ఇలా నొప్పేస్తుంది? నేనేంటి ఇలా చేశాను? ఐ హ్యావ్ టు స్టాప్ దెమ్. మిస్ సెక్యూరిటీ, లేవండి, లేవండి. ఎందుకని మీకు అర్థం కావడం లేదు? ఆయన ఇంకెవరో కాదు, షాకాల్. టైం వేస్ట్ చెయ్యొద్దు. రంగీలాకి ప్రిన్సిపల్ అయ్యే అర్హత లేదు. నేను మిమ్మల్ని ఒకరిని చేయబోతున్నాను. Ебайска, зибайска, multiple hands creato. ఆపు! రుద్రాన్ని విడిచిపెట్టు. ఏదో తప్పు జరుగుతుంది. రుద్ర చెప్పిందంతా నిజమే. థ్యాంక్ యూ మేడం. నేనేం చెప్పినా వినడం లేదు. నన్ను వదిలేయండి. నా మాట విను. షాకాల్, నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్, నేను ఒక్కసారి కూడా క్షమించను. నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేశావు. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లే కదా నువ్వు ఈ ఒక్క రోజుకి ప్రిన్సిపల్ గా ఉన్నావు. ఇలా చూడు, ఇవాళ నేను ఫైట్ చేసే మూడ్లో లేను. ఇలా చూడు రుద్రా, నిన్ను నేను నెక్స్ట్ టైం చూసుకుంటాను. నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను. పారిపో త్వరగా ఇక్కడి నుంచి పారిపో.
సారీ రుద్ర. రుద్ర సారీ. వెరీ సారీ రుద్ర. సరే పర్వాలేదు. ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. రంగీలా, ఒక్కరోజు ప్రిన్సిపల్ గా ఉండాలని ఆశగా ఉందా? సరే పర్వాలేదు, నేనే మేడం కానన్ గోతో మాట్లాడతాను. మనసుంటే మార్గం ఉంటుంది. అదంతా ఏం వద్దు రుద్ర, ఆ పనంతా మీకే బాగుంటుంది. నేను కామెడీలానే ఉంటాను. అది సరే, ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడు పట్టుకుంటాను. పట్టేశాను. మేడం కానంగో, వీడిని కట్టిపడేయండి. వీడిని ప్రిన్సిపల్ రంగీలా దగ్గరికి తీసుకెళ్ళండి. అది సరే, మీరందరూ ఎందుకని నవ్వుతున్నారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.